ఇళ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలట. 10,894 గ్రామాల్లో స్థల యజమానులకు ప్రయోజనం. సాదా బైనామా పరిశీలన, హక్కు పత్రాల జారీ, ధరణిలో నమోదు కాని అర్హులకు కూడా అధికారం, ఆర్డీఓకు దఖలు, పాత పాస్ పుస్తకాల కొనసాగింపు, ధరణిలో జరిగిన తప్పుల సవరణకు అవకాశం. కొత్త ఆర్ఓఆర్ అమల్లోకి వస్తే తగ్గబోతున్న వివాదాలు. దేశంలోనే భూదార్ తొలి రాష్ట్రంగా తెలంగాణ అట. అంటే ఇంటి స్థలాలు ఉంటాయి కదా, ఇండ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు ఇస్తారట. కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వస్తే గ్రామాల్లో ఉన్న ఇండ్ల స్థలాలకు కూడా ప్రభుత్వం హక్కు పత్రాలు ఇస్తుంది. అంటే వ్యవసాయ భూములకు మాదిరిగానే ఇళ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఈ నిర్ణయం వల్ల 10,894 గ్రామాల్లో ఉన్న ఇళ్ల స్థలాల యజమానులకు ప్రయోజనం చేకూరబోతున్నది. అంతేకాదు కొత్త ఆర్ఓఆర్ చట్టంలో పాత సమస్యలకు పరిష్కారాలు చూపించబోతున్నారు. ఉదాహరణకు 18 లక్షల ఎకరాల భూములు ఇప్పటి వరకు ధరణిలో నమోదు కాలే. కొత్త చట్టం ద్వారా ఈ భూముల యజమానులకు కూడా హక్కు పత్రాలు అందజేస్తారు. భూదాన్, ఇతర వివాదాస్పద భూములు మినహాయిస్తే 8 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు దక్కవచ్చని అంచనా. కొత్త ఆర్ఓఆర్తో సాదా బైనామా దరఖాస్తులకు కూడా పరిష్కారం లభించనున్నది. వాటిని పరిశీలించి హక్కు పత్రాలు జారీ చేసే అధికారాలను ఆర్డీఓలకు కట్టబెడతారు. 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి సాదా బైనామావి. భూములకు విశిష్ట సంఖ్య భూదార్ కేటాయింపు జరిగితే దేశంలోనే ఘనత సాధించిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందుతుంది. అంతేకాదు గ్రామ స్థాయిలో భూ రికార్డుల నిర్వహణ కూడా సాధ్యమవుతుంది. 9,24,000 సాదా బైనామా దరఖాస్తులు వచ్చి గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. రాష్ట్రంలో 9,24,000 సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కొత్త ఆర్ఓఆర్ ప్రకారం ఈ దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారు. వాటిపైన క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. ఆ భూములు అసైన్డ్, సీలింగ్ చట్టాల పరిధిలో లేకపోతే వాటికి హక్కు పత్రాలు జారీ చేస్తారు. ఆ అధికారం ఆర్డీఓకు ఉంటుంది. 1889 నుంచి 2016 వరకు సాదా బైనామా దరఖాస్తులకు తహసీల్దార్లు హక్కు పత్రాలు జారీ చేసేవారు. ఇక కొత్త చట్టం ప్రకారం ఆ అధికారాలు ఆర్డీఓలకు పోతున్నాయట. ఆర్ఓఆర్ ముసాయిదా చట్టంలోని సెక్షన్ 6లో సాదా బైనామాలకు హక్కు పత్రాల జారీ వివరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నా, 1971 పాస్బుక్ యాక్ట్ సెక్షన్ 21 దీన్ని కేసీఆర్ తొలగించిండు. ఈ సెక్షన్ తొలగించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల యొక్క భూములు దొరలంతా ఎత్తుకపోయారు. ఎక్కడెక్కడో నగరాల్లో, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఈ సెక్షన్ తొలగించగానే భూముల మీద పడ్డారు, వచ్చి గ్రామాల మీద పడ్డారు. కుటుంబాలని విచ్ఛిన్నం చేసి, విధ్వంసం చేసి ఆ భూములు చేజిక్కించుకున్నారు. మీరు ఎప్పుడైతే ఆ సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేస్తారో అప్పుడే మీరు ఈ కొత్త చట్టం తెచ్చినా, ధరణిని తీసేసినా, ధరణిలో ఇంకేమైనా మార్పులు చేసినా మీరు మంచి పని చేసినట్టుగా మేము భావిస్తాం. అంతవరదాకా మీరు కూడా పెద్ద డ్రామా చేస్తున్నట్టే లెక్క. ఈ సెక్షన్ 26ని తీసేసే దమ్ము మీలో ఉందా? సమాధానం చెప్పాలి. ఇవాళ ధరణి కమిటీ అంటున్నారు. ధరణి కమిటీలో ఉన్న వాళ్ళు కూడా దందాలు చేస్తున్నారు. చెప్తాం రాబోయే రోజుల్లో. అంతా ఒక కమ్యూనిటీ వాళ్ళు చేరిరన్లా. నవీన్ మిట్టల్ అనే అధికారి వాళ్ళకి పైన ఉన్నాడు. ఏం చేసిరండి ఇంతకాలంగా? ధరణి కమిటీ సమాధానం చెప్పాలి. సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేసే అంశంలో మొన్న మీరు ఎన్జిఓలను కానీ రైతు సంఘాల నాయకులను అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టిరు కదా. వాళ్ళు ఫస్ట్ డిమాండ్ ఇదే, ఈ సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేయాలి అని అడిగిరు. ఏం సమాధానం చెప్తారు మీరు? మిమ్మల్ని కలవాలంటే 5,000 రూపాయలు మీకు కట్టాలనా అపాయింట్మెంట్ ఫీజు? ఇదా మీరు చేసే దందా? నవీన్ మిట్టల్తో కలిసి ధరణి కమిటీలో దందాలు చేస్తున్న వాళ్ళు, భూముల వ్యవహారాలు నడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇండ్ల స్థలాలకు పాస్ పుస్తకాల తర్వాత ఎవరి ఇల్లు వాళ్ళ దాకా సేఫ్గానే ఉన్నది. ఫస్ట్ మీరు ఆ భూముల వచ్చిన అప్లికేషన్లు పరిష్కరించండి. పోయిన గవర్నమెంట్ ల్యాండ్స్ని వెనక్కి తీసుకోండి. అసలుది చేయరు కానీ దీనికి ఇండ్ల స్థలాలకు పాస్ పుస్తకాలు ముందర వేసుకున్నారు. ఇప్పుడు ధరణి కారణంగా భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడండి కమిటీ. అందుకే ఇదంతా అందుకే అంటే ఇళ్ల స్థలాలకు పాస్ పుస్తకాలు ఇస్తాం, దాన్ని ఇస్తాం, దీన్ని ఇస్తాం. ఫస్ట్ ఏ ఉద్దేశంతో అయితే ఈ ధరణి తీసుకొచ్చి భూములు కొల్లగొట్టిండో కేసీఆర్ అండ్ కో ఫ్యామిలీ అంతా, ఆ దొంగలంతా, దాన్ని పరిష్కరించండి.